మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. రేడియాలజీకి సంబంధించినటువంటి రాష్ట్ర మహాసభలు మన విశాఖపట్నంలో జరగనున్నాయి. కాన్ఫరెన్స్ ఎన్ని రోజులు జరుగుతుంది, ఎక్కడ జరుగుతుంది? ఈ కాన్ఫరెన్స్ 31, 1, 2, 3 రోజులు జరుగుతుంది. గీతం మెడికల్ కాలేజ్ లో 3 రోజులు అక్కడే జరుగుతుంది. అంటే మొత్తం రాష్ట్రం నుంచి పక్క రాష్ట్రం నుంచి కూడా మొత్తం 700 మంది వస్తున్నారు. ఒక 32 మంది వీళ్ళలో స్పీకర్స్ కింద ఉంటారు. వాళ్ళందరూ కూడా డిఫరెంట్ టాపిక్స్ మీద బ్రెయిన్, అబ్డామిన్, చెస్ట్ పర్ఫార్మెన్స్ చేస్తే ఇందాక మీరు చెప్పినట్టు ప్రైజ్ మనీ ఎంత ఉండే అవకాశం? 3 ప్రైజులకి కలిపి ₹1,00,000 దాకా ఇస్తారు. రైట్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ చందు యాదవ్. సో హెల్త్ విషయానికి వస్తే అన్ని డిపార్ట్మెంట్తో పాటు రేడియాలజీ విభాగం కూడా అత్యంత కీలక పాత్ర పోషిస్తుంది. అటువంటి రేడియాలజీకి సంబంధించినటువంటి రాష్ట్ర మహాసభలు మన విశాఖపట్నంలో జరగనున్నాయి. అయితే ఈ సభల్లో ముఖ్య ఉద్దేశం ఏంటంటే కొత్తగా ట్రైన్ అయిన ఎవరైతే ఎంబీబీఎస్ చేసి ఎండీ చేసిన డాక్టర్లకు ట్రైనింగ్తో పాటు కడుపులో ఉన్న బిడ్డకి కూడా ఎట్లా వైద్యం చేయాలి, సో ఉమ్మనీరు తీసుకుని ఎట్లా టెస్టింగ్ చేయాలి, ఇవన్నీ కూడా దీని ప్రథమ ఉద్దేశంగా చెప్పవచ్చు. అయితే దీనికి సంబంధించి ప్రస్తుతం డాల్ఫిన్ డయాగ్నోస్టిక్ అధినేత డాక్టర్ సురేష్ గారు అయితే మన దగ్గర ఉన్నారు. సో ఈ రేడియాలజీకి సంబంధించి ఈ రాష్ట్ర మహాసభల యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటో ఆయన మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అసలు ఈ రాష్ట్ర మహాసభలు విశాఖపట్నం పెట్టడానికి ఒక ముఖ్య కారణం? ఈ విశాఖపట్నంలో ఫస్ట్ డివైడ్ అయిన తర్వాత ఫస్ట్ స్టేట్ కాన్ఫరెన్స్ ఇక్కడే చేసాం. తర్వాత మిగిలిన స్టేట్ కాన్ఫరెన్స్ అన్ని జోన్ల వైజ్ గా రాయలసీమ నుంచి విజయవాడలో, రాజమండ్రిలో అన్ని చోట్ల చేసి మళ్ళీ 11th స్టేట్ కాన్ఫరెన్స్ ఇక్కడ చేసాం. ఈ కాన్ఫరెన్స్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి సంవత్సరం అప్డేట్ అవుతూ ఉంటుంది రేడియాలజీలో. దీన్ని విజ్ఞానాన్ని పంచుకోవటం, పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ కి జరుగుతున్న దాన్ని వాళ్ళ పేపర్స్ ప్రజెంట్ చేసి వాళ్ళ అవగాహన పెంచడానికి, వాళ్ళ సబ్జెక్ట్ ఇంప్రూవ్ అవడానికి ఈ కాన్ఫరెన్స్ ముఖ్య ఉద్దేశం. సో ఈ కాన్ఫరెన్స్ ఎన్ని రోజులు జరుగుతుంది, ఎక్కడ జరుగుతుంది? ఈ కాన్ఫరెన్స్ 31, 1, 2, 3 రోజులు జరుగుతుంది. గీతం మెడికల్ కాలేజ్ లో 3 రోజులు అక్కడే జరుగుతుంది. ఈ కాన్ఫరెన్స్ లో విద్యార్థులు ఎంతమంది పాల్గొంటారు, డెలిగేట్స్ ఎంతమంది పాల్గొంటారు? మొత్తం ఓవరాల్ గా డెలిగేట్స్ 700 మంది, దీంట్లో విద్యార్థులు 250 నుంచి 300 వరకు ఉంటారు. సో ఈ కాన్ఫరెన్స్ లో ఇందాక మీరు మాట్లాడుతున్నట్టు కడుపులో ఉన్న బిడ్డకి కూడా ఎట్లా వైద్యం చేయాలని, అసలు ఏంటి సార్ దాని కాన్సెప్ట్? ఇంతకు ముందు వరకు కడుపులో ఉన్న బిడ్డకి వైద్యం చేయటానికి చాలా తక్కువ మంది ఉండి చేసేవాళ్ళు. ఎందుకంటే చాలా క్లిష్టమైనది, లోన బిడ్డ కదులుతూ ఉంటుంది, ప్లస్ ఎటువంటి చిన్న ఇది జరిగినా కూడా ప్రమాదం అవుతుంది. దీని ట్రైనింగ్ కోసం సిమ్యులేటర్ అనేది ఒకటి కొత్తగా వచ్చింది. ఆ సిమ్యులేటర్ మీద ట్రైనింగ్ అయితే, ట్రైనింగ్ పర్ఫెక్ట్ గా అవుతే లైవ్ గా ఉన్న బిడ్డ మీద చేయడానికి వీలు కలుగుతుంది. దాని ట్రైనింగ్ సెషన్ ఒక రోజు పెట్టాం. సిమ్యులేటర్ అంటే ఏంటి సార్? చాలా మంది జనాలకి సిమ్యులేటర్ అంటే అదేందో అసలు ఒక పరికరమా లేకపోతే ఏంటి? సిమ్యులేటర్ అంటే లోన ఫీటస్, ఒరిజినల్ ఫీటస్ ఎలా ఉంటుందో, ఒరిజినల్ కడుపులో బేబీ ఎలా ఉంటుందో అటువంటిది ఒక లైవ్ గా ఒకటి బయట సిమ్యులేట్ చేసి ఉంటుంది. మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఫ్లైట్ సిమ్యులేటర్. ఇందాక చెప్పినట్టే ఫ్లైట్ నడపడానికి ముందు ఎవరు ఫ్లైట్ ని ఇచ్చి నడపమన్నారు. సిమ్యులేటర్ అంటే ఎలా ఉంటుంది ఫ్లైట్ అనేది ముందు ఆ సిమ్యులేటర్ లెక్కనే ఈ లోన కడుపులో బేబీ ఎలా ఉంటుందో కూడా సిమ్యులేటర్ లో ఉంటుంది. అది మెయిన్ దాని ఉద్దేశం. లోన బేబీ లైవ్ గా కదులుతున్నట్టు, లోన కదిలినట్టే ఈ సిమ్యులేటర్ కూడా సేమ్ అలానే ఉంటుంది. ఇప్పుడు ఏదైతే మనం కొత్తగా వచ్చిన వారికి ట్రైనింగ్ చేస్తా ఉన్నాం సిమ్యులేటర్ ద్వారా, సో ఇది ఇంతకు ముందు కూడా ఉందా, ఇప్పుడే మనం కొత్తగా ఇంట్రడ్యూస్ చేస్తున్నాం? ఇది కొత్తగా రీసెంట్ గా 1 year నుంచి సిమ్యులేటర్ వచ్చింది. ఇంకా 4-5 సంవత్సరాల్లో ప్రతి మెడికల్ కాలేజ్ కానీ ప్రతి ఇన్స్టిట్యూట్ లో కూడా ఇవి కొనుక్కుంటారు. పోస్ట్ గ్రాడ్యుయేట్స్ కానీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత కూడా బాగానే ట్రైన్ చేస్తారు. సో ఈ సిమ్యులేటర్ ద్వారా కావచ్చు, మిగతా 2 రోజులు ఏ విధంగా కొత్తగా ఎంతమంది స్టూడెంట్స్ వచ్చే అవకాశం ఉంది, ఎంతమంది డెలిగేట్స్ పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంది, దీనివల్ల ఎంతమందికి ఉపయోగం కలిగే అవకాశం ఉంది? ఫస్ట్ డే ఇది వర్క్ షాప్, సెకండ్ డే, థర్డ్ డే డెలిగేట్స్. అంటే మొత్తం రాష్ట్రం నుంచి పక్క రాష్ట్రాల నుంచి కూడా మొత్తం 700 మంది వస్తున్నారు. దీంట్లో 170 పేపర్లు, 140 పోస్టర్లు ప్రజెంట్ చేస్తుంది. సార్ వర్మ గారు చెప్పండి, అసలు ఈ 3 రోజులు జరిగే ఈ సభలో ఎంతమంది స్టూడెంట్స్ పాల్గొనే అవకాశం ఉంది? 250 నుంచి 350 పీజీల దాకా వస్తున్నారు. వాళ్ళకి ప్రత్యేకంగా వాళ్ళలో 170 మంది పేపర్స్ ప్రజెంట్ చేస్తున్నారు. ఒక 150 మంది పోస్టర్స్ ప్రజెంట్ చేస్తున్నారు. వాళ్ళు చూసినటువంటి, వాళ్ళు నేర్చుకున్నటువంటి డిఫరెంట్ ఇంట్రెస్టింగ్ పేషెంట్ తాలూకా రుగ్మతల్ని ఒక పేపర్ రూపంలో కానీ పోస్టర్ రూపంలో కానీ ఇమేజింగ్ చేశాక ఆ బొమ్మలతో సహా వాళ్ళు ప్రజెంట్ చేస్తున్నారు. దాంట్లో ప్రథమ 3 పేపర్లకి, ప్రథమ 3 పోస్టర్లకి ప్రైజులు ఇస్తారు.
అలాగే ఈ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ అందరికీ రాజు శర్మ అని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ప్రొఫెసర్ గారు వస్తున్నారు. ఆయన క్విజ్ కండక్ట్ చేస్తారు వీళ్ళ తాలూకా నాలెడ్జ్ని ఇంప్రూవ్ చేయడానికి. సో 700 మంది డెలిగేట్స్ వస్తారని చెప్తున్నారు. 700 మందిలో ఎక్కడెక్కడి నుంచి వస్తారు? వీళ్ళు మెయిన్ ఎవరు కీ రోల్ ప్లేయర్స్ ఎవరైనా వచ్చే అవకాశం ఉందంటారు? అంటే వీళ్ళు డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ది స్టేట్ నుంచి వస్తారు మ్యాక్సిమమ్. కొంతమంది అవుట్ స్టేషన్ నుంచి కూడా వస్తున్నారు. ఒక 32 మంది వీళ్ళలో స్పీకర్స్ కింద ఉంటారు. వాళ్ళందరూ కూడా డిఫరెంట్ టాపిక్స్ మీద బ్రెయిన్, అబ్డమెన్, చెస్ట్, హార్ట్ ఈ వీటి గురించి స్కాన్ మీద వాళ్ళకున్న ఎక్స్పీరియన్స్ని మిగతా వాళ్ళందరితో షేర్ చేస్తారు. ఓవరాల్ స్కాన్ కి సంబంధించి, హ్యూమన్ బాడీకి సంబంధించి అన్ని డిపార్ట్మెంట్ల వాళ్ళు వచ్చి డిపార్ట్మెంట్ వాళ్ళు వస్తారు. మస్కులర్ స్కెలిటల్ సిస్టమ్, జాయింట్స్, పెల్విస్, ఆబ్స్టిక్స్, బ్రెయిన్, చెస్ట్, కార్డియాలజీ అలా అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు వస్తారు. వాళ్ళ నాలెడ్జ్ని మిగతా వాళ్ళతోటి షేర్ చేస్తారు. సో ఎవరైతే విద్యార్థులు ఎవరైతే ఎండి చేసిన తర్వాత ఈ ట్రైనర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు బెస్ట్ పర్ఫార్మెన్స్ చేస్తే ఇందాక మీరు చెప్పినట్టు ప్రైజ్ మనీ ఎంత ఉండే అవకాశం ఉంటుంది? 3 ప్రైజులకి కలిపి ₹1,00,000 దాకా ఇస్తున్నాం. సో ఇది ఆ ప్రస్తుత పరిస్థితి. నిజంగా అద్భుతంగా, అంటే కడుపులో ఉన్న బిడ్డకి కూడా వైద్యం ఎట్లా చేయాలి, సో కడుపులో ఉన్న బిడ్డ గ్రోతింగ్ సంబంధించి ఇవన్నీ కూడా నేర్పించే విదేశంగా ఎవరైతే ఎంబీబీఎస్ ఎండి చేసి కొత్తగా ట్రైనర్స్ వస్తారో వారందరికీ కూడా ఇది ఒక మంచి అవకాశం. అదేవిధంగా సుమారు అన్ని రాష్ట్రాల నుంచి కూడా అద్భుతమైన స్పీకర్స్ వచ్చి వాళ్ళు ట్రైన్ చేస్తారు. ఈ ట్రైనింగ్ లో ఎవరైతే అద్భుతంగా పర్ఫామ్ చేస్తారో విద్యార్థులు ఎవరికైతే బాగా ప్రజెంటేషన్ ఉంటుందో వారికి ప్రైజ్ మనీ కూడా ఇస్తున్నారు. సో ఇది వారికి ఒక మంచి అద్భుతమైన సువర్ణ అవకాశంగా చెప్పు. ఎందుకంటే ట్రైనింగ్ తో పాటు వారు ఎంతవరకు నేర్చుకున్నారో ఆ ట్రైనింగ్ ద్వారా ఆ మనీ కూడా, అంటే ఆ మనీ పెద్ద ఏముండదు, కాకపోతే ఒక రికగ్నైజేషన్ ఉంటుంది. సో ఈ విధంగా భవిష్యత్తులో వీరు మరింత ఉన్నత స్థాయికి ఎదిగి ఈ ట్రైనింగ్ వారందరికీ ఉపయోగపడుతుందని అందరితో పాటు మనం కూడా కోరుకుందాం. మరిన్ని లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి. సుమన్ టీవీ. వీడియో జర్నలిస్ట్ రవితేజతో చందు, సుమన్ టీవీ, విశాఖపట్నం.